ఇక మొత్తంగా చూసుకుంటే తెలంగాణ పర్యటన ఉన్న రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అటు కాంగ్రెస్ పార్టీని శివుడితో, బీజేపీ పార్టీని విష్ణువుతో పోల్చడంతో కూడా ఇక ఇరు వర్గాల మధ్య చిచ్చు రేగినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిబేట్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు రామూర్తి గారు, బీఆర్ఎస్ లీడర్. నమస్తే అండి రామూర్తి గారు. నమస్తే అండి. ఎస్, అదేవిధంగా కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు, కాంగ్రెస్ టీపీసీసీ సెక్రటరీ. నమస్తే అండి వెంకటస్వామి గారు. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్తే. తర్వాత పైల కృష్ణారెడ్డి గారు ఉన్నారు, బీజేపీ లీడర్. నమస్తే అండి కృష్ణారెడ్డి గారు. నమస్కారం మేడం. ఎస్ సార్. నర్రా విజయ్ గారు ఉన్నారు. నమస్తే అండి విజయ్ గారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్కారం. నమస్తే. ఎస్, ముందుగా కృష్ణారెడ్డి గారు. నమస్కారం మేడం. ఎస్, మీరు చెప్పండి. ఇప్పుడు తెలంగాణ పర్యటనలో కాంగ్రెస్ అగ్రనేత చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలంటారు? ఇటు కాంగ్రెస్ని శివుడితో, అదేవిధంగా బీజేపీని విష్ణుమూర్తితో పోల్చడాన్ని ఏ విధంగా చూడాలంటారు? ముందుగా మీకు, స్వతంత్ర ప్రేక్షకులకు, అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులకు, పెద్దలందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజానీకానికి, అలాగే హిందూ సోదరులందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఏదైతే రాహుల్ గాంధీ గారు తెలంగాణ పర్యటనలో చేసిన ఆరోపణలు కానీ, మాట్లాడిన భాష కానీ, అది తెలంగాణ ప్రజానీకానికి ఏ మాత్రం ఉపయోగపడే విధంగా లేదు. ఎందుకంటే బీజేపీని ఏదో విధంగా బదనాం చేయాలనే ఆలోచన, ఆకాంక్ష తప్ప తనకు తెలంగాణలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి కొద్దిగా మాట్లాడితే సమంజసంగా ఉండేది. ఎందుకంటే ఇక్కడ మక్కల కొనుగోలు చేసి 4 నెలలు అయిపోతుంది. ఇప్పటి వరకు వారికి డబ్బులు రాలే, మద్దతు ధర రాలేదు. వాటి గురించి మాట్లాడితే కొద్దిగా బాగుండేది. అదే ఖమ్మంలో గూల్చిన రేవంత్ రెడ్డి గారు సర్కారు గూల్చిన బీద ప్రజల ఇళ్ల గురించి, వారి భవిష్యత్తు గురించి, వారి గురించి పునరావాసం గురించి, వారి యొక్క భవిష్యత్తు గురించి మన రాహుల్ గాంధీ గారు మాట్లాడితే బాగానే ఉండేది. అలాగే ఈ హైదరాబాద్లో హైడ్రా ద్వారా జరుగుతున్న అవినీతిని కానీ, ఆ పేరుతోటి జరుగుతున్న మోసాలను కానీ, బీద ప్రజల మీద ఉపయోగిస్తున్న బల ప్రయోగం కానీ, వాటి గురించి కూడా కొంత చెప్తే రాహుల్ గాంధీ గారికి తెలంగాణ మీద కొంత అవగాహన ఉంది, ఆలోచన ఉంది, తెలంగాణ ప్రజల గురించి కొంత ఆలోచన చేస్తున్నారనే విధంగా ఉంటుండే. కానీ ఆ అంశాలన్నీ పక్కకు పెట్టేసి, అలాగే గతంలో వారు ఇచ్చిన హామీల గురించి కానీ, అలాగే వారి ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి గురించి కానీ, ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరనే ముఖ్యమైన శాఖలన్నీ పెట్టుకొని పాలన సమంజసంగా లేకుండా లా అండ్ ఆర్డర్ను పూర్తిగా దెబ్బతీసి విధంగా ఉండడము, పోలీసు వ్యవస్థలో ఈరోజు ప్రైవేట్ సెటిల్మెంట్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు, సివిల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, వ్యక్తిగత అంశాలలో ఇన్వాల్వ్ అవుతున్నారు. కాబట్టి వీటి మీద దృష్టి పెట్టి కనుక వారి రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది, ఈ 2 సంవత్సరాలలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలేంటి, ఇప్పుడు ఇక్కడున్న రేవంత్ రెడ్డి గారి సర్కారు చేస్తున్నది ఏంటి, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది ఏంటి, వీటి గురించి కొంత చర్చించి ప్రజల గురించి మాట్లాడితే సమంజసంగా ఉంటది. కానీ ఎంతసేపు మోడీ గారి ప్రతిష్టను ఎట్లా దెబ్బతీయాలి, బీజేపీ ప్రతిష్టను ఎట్లా దెబ్బతీయాలి, లోపల్గా మోడీ గారికి ఉన్న ఇమేజ్ నీ పరపతిని ఏ విధంగా దెబ్బతీద్దామనే ఒక ఆలోచన, కుటిలత్వం తప్ప వారికి భారతదేశ ప్రజల గురించి కానీ, భారతదేశ తెలంగాణ ప్రజల గురించి కానీ ఎక్కడ కూడా ఆయనకు ఆలోచన ఉన్నట్టు, అవగాహన ఉన్నట్టు మాట్లాడట్లేదు. ఇంకొక అంశం ఏంటంటే, వారికి బయట దేశాలలోకి వెళ్ళినప్పుడు కూడా ఎంతసేపు దేశ ప్రతిష్టను పెంచే విధంగా ఉండాలి, అంతేగాని దేశ ప్రతిష్టని దిగజార్చే విధంగా, దేశ ప్రతిష్టను తగ్గించే విధంగా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతుంటే, ఇక ఆయన పెద్దలు కాబట్టి తనను మనము ఏ భాషలో మాట్లాడలేం కాబట్టి మనం చర్చలో అర్థవంతంగా ఉండాలి. కొంత మనకు మన ఇంట్లో సమస్య ఇంట్లో ఉంటే దేశంలో కూర్చొని మాట్లాడాలి. దేశంలో మనము మీడియా ఉంది, మనకు వాట్సాప్ ఉంది. వాయిస్ కట్ అవుతుంది కృష్ణారెడ్డి గారు. కృష్ణారెడ్డి గారు, మీ వాయిస్ వినిపించట్లేదండి. కృష్ణారెడ్డి గారు, ఆడియో మ్యూట్లో ఉన్నట్టుంది, ఒక్కసారి చూసుకోండి. ఓకే, వెంకటస్వామి గారు. నమస్కారం.
నమస్తే వెంకటస్వామి గారు, మరి మీరేమంటారు? కృష్ణారెడ్డి గారి వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా? కృష్ణారెడ్డి గారు వాటితో నేను ఎందుకు ఏకీభవిస్తాను? కృష్ణారెడ్డి గారు వారి ప్రతినిధి, వారి పార్టీకి సంబంధించి మోడీ గారి మీద ఈగ వాళ్ళకుండా ఆయన చూస్తారు. ఆయన వ్యాఖ్యలతో నేను ఎందుకు ఏకీభవిస్తాను? స్పష్టంగా నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే అది కార్యకర్తల శిబిరం, అంటే జిల్లా అధ్యక్షుల శిబిరం. వాస్తవంగా జిల్లా అధ్యక్షులు సమన్వయంతో నిడారంబరంగా ప్రజలతో మమేకమై పోవాలనేటువంటి విషయాన్ని ఆయన స్ట్రెస్ చేయడానికి వచ్చినాడు. అదే శిక్షణ తరగతుల యొక్క ఎండింగ్ కాబట్టి దాని మీదనే దృష్టి పెట్టినారు. మిగతా లోకల్ అంశాలకు కానీ లేకపోతే మిగతా అంశాలకు వెళ్ళలేదు. ఓవరాల్ గా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనేది ఒక సైద్ధాంతికమైనటువంటి ఒక చర్చ నడుస్తుంది. బీజేపీ అనుసరించేటువంటి ఓవరాల్ సైద్ధాంతిక వివరాలు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ వివరాలు కావచ్చు. సో కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీగా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను సమన్వయం చేసుకొని వర్గాల మధ్యన విద్వేషం లేకుండా ప్రేమతోటి అన్నదమ్ములాగా ఉండాలా అన్ని వర్గాలు అనేటువంటి ఒక సుహృద్భావ వాతావరణం ఈ దేశంలో ఉండాలా, వర్గాల మధ్యన వైషమ్యాలు ఉండొద్దు అనేటువంటి సైద్ధాంతిక భూమికలి కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. బీజేపీ దానికి భిన్నంగా విద్వేషాన్నే ఆధారంగా విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు కావచ్చు, స్టేట్మెంట్స్ కావచ్చు, లేకపోతే యాక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కొంత విధ్వంసానికి, హింసను ప్రేరేపించే విధంగా ఉంటాయి. సో మనకు వాళ్ళకి ఆ తేడా ఉంది కాబట్టి మనం అహింసావాదులం, గాంధేయవాదులం. కాబట్టి ఆ గాంధేయవాదులము గాంధేయ సిద్ధాంతానికి అనుగుణంగా జిల్లా అధ్యక్షులు అట్టహాసంతో కాకుండా అధికారం ఉంది కానీ దాన్ని దుర్వినియోగం చేయకుండా ఒక నిరామరతోటి ప్రజలతోటి, అటు కార్యకర్తలతోటి, లీడర్స్, కాంగ్రెస్ యొక్క లీడర్స్ తోటి, ప్రజలతోటి మమేకమై పనిచేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఇచ్చినటువంటి స్పీచ్ అండి. దాంట్లో సరే కంపారిజన్ లో కొంత ఈ మధ్యనే జరిగినటువంటి దేశానికి సంబంధించినటువంటి అమెరికాతో జరిగినటువంటి ఒప్పందానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా వారు లేవనెత్తినారు. అంతే తప్పితే ఏదో కేవలం బీజేపీని డిగ్రేడ్ చేయాలా, బీజేపీకి మోడీ గారిని డిగ్రేడ్ చేయాలా అనేటువంటి విషయం అయితే కాదు. రెండోది, విదేశాల్లో వెళ్ళి దేశ ప్రతిష్టను దిగజార్చే విధంగా మాట్లాడుతున్నారు అనేటువంటిది కూడా అసత్య ఆరోపణ. ఎక్కడ కూడా భారతదేశానికి సంబంధించినటువంటి సార్వభౌమ అధికారానికి విఘాతం కలిగేటట్టుగా ఎక్కడ కూడా ఆయన ఎప్పుడు మాట్లాడలేదు. ఇక్కడ జరుగుతున్నటువంటి రాజ్యాంగం సంబంధించినటువంటి రాజ్యాంగ యొక్క విలువలను తుంగలో దొక్కుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క వ్యవహార శైలిని ఆయన ఎండగట్టిండు తప్పితే దేశ ప్రతిష్టను, దేశం యొక్క ఔన్నత్యాన్ని ఎక్కడ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే వ్యక్తిగతంగా రాహుల్ గాంధీ గారు ఎక్కడ కూడా నెగిటివ్ గా దిగజారినట్టుగా మాట్లాడింది అయితే ఎక్కడ లేదు. అది ఒక అసత్యపు ఆరోపణ. ఎక్కడ పోయినా కూడా అంటే బీజేపీని కూడా అంటే ఇప్పుడు మేము ఎక్కడ పోయి మా అంటే ఆ ప్రతిపక్ష నేత ఏం మాట్లాడాలని కూడా బీజేపీ డిసైడ్ చేస్తారు. అంటే వాళ్ళ ఆలోచన విధానం ప్రకారమే అన్ని పార్టీలు, అన్ని వర్గాలు మాట్లాడాలంటే అది సాధ్యం కాదండి. ఇది ప్రజాస్వామ్య దేశం. ఎవరి ఆలోచన విధానాన్ని, ఎవరి యొక్క భావ వ్యక్తీకరణ చేస్తే కావచ్చు, లేకపోతే మాట స్వేచ్ఛ కావచ్చు, ఎవరిది వాళ్ళకు ఉంటది. వాళ్ళ భావాలు వ్యక్తం చేస్తారు. ప్రతిదాన్ని పొలిటిసైజ్ చేసేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఎప్పుడు చేస్తారు. అది కాంగ్రెస్ విషయంలో కావచ్చు, లేకపోతే ప్రాంతీయ పార్టీల విషయంలో కావచ్చు, లేకపోతే వివిధ మతస్థుల విషయంలో కావచ్చు, ప్రతిదీ పొలిటిసైజ్ చేసేటువంటి ప్రయత్నంలో దాన్ని తమకు అనుకూలం మార్చుకునేటువంటి దాంట్లో భారతీయ జనతా పార్టీ చాలా ముందుంటది. అది సోషల్ మీడియా వేదిక కావచ్చు, వాట్సాప్ వేదిక కావచ్చు, ఏ వేదిక మీదనైనా కూడా వాళ్ళ ఒక పకడ్బందీ వ్యూహరచన ప్రకారము ఎదుటి వాళ్ళు ఏమంటాడినా తమకు అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నము, ఎదుటి వాళ్ళ మీద బట్టగాల్చి మీదేసేటువంటి ప్రయత్నము భారతీయ జనతా పార్టీ యొక్క నేచర్ లోనే ఉన్నది. ఆ నేచర్ ఉన్నది కాబట్టి వాళ్ళ ఎగ్జిస్టెన్స్ అలా
అన్ని వ్యవస్థలను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళ వ్యవస్థ నడుస్తుంది. కాబట్టి రాహుల్ గాంధీ గారు అంటే ఒక పర్టికులర్ గా ఈ దేశానికి సంబంధించినటువంటి ఔన్నత్యాన్ని లేకపోతే ఈ దేశానికి సంబంధించినటువంటి సార్వభౌమాధికారాన్ని ఎప్పుడు ఎక్కడ కూడా నెగిటివ్ గా మాట్లాడి దాన్ని తక్కువ చేసేటువంటి ప్రయత్నం ఎప్పుడు జరగలేదు. రైట్, ఓకే. ఇక కాంగ్రెస్ పార్టీని శివుడితో పోల్చారు, బీజేపీని విష్ణుమూర్తితో పోల్చారు. అసలు హస్తం పార్టీ విధానం అహింస, ప్రజలకు సేవ చేయడమే అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అసలు అంత అవసరం ఏమొచ్చింది అనే దానిపై రామూర్తి గారితో మాట్లాడదాం. రామూర్తి గారు చెప్పండి, నిజంగా ఇప్పుడు ఈ విధంగా అంటే ఒక కొత్త అర్థాలని చెప్పారు రాహుల్ గాంధీ, ఇటు కాంగ్రెస్ పార్టీకి కానివ్వండి బీజేపీ పార్టీకి కానివ్వండి, కొత్త అర్థాలని చెప్పారు. అసలు అంత ఆవశ్యకత ఉందంటారా? కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా 1885లో పుట్టిందండి. ఏవో శివం అనే వ్యక్తితో పుట్టింది. మరి అట్లా శివుని పార్టీ ఎట్లయిద్దో నాకు కూడా తెలియదు. 140 సంవత్సరాల నుంచి 141 సంవత్సరాలు పడ్డ ఈ పార్టీ శివుడు ఎట్లయితాడో కూడా అర్థం కాలేదు. మరి వాళ్ళ శివభక్తులు కూడా గారు, వాస్తవంగా ఇంకోటి ఏంటంటే గాంధీ కుటుంబం కూడా కాదు. గాంధీ కుటుంబం, అసలు గాంధీ కుటుంబం వేరు, అదే విధంగా దత్తత గాంధీ కుటుంబం వేరు, అదే గాంధీ కుటుంబం వేరు. ఇవన్నీ మనం చర్చించుకుంటే పెద్ద సమస్య అవుతుంది. ఇంకోటి ఏంటంటే అసలు యాక్చువల్ గా నిన్న జరిగిన ముఖ్యంగా మీటింగ్ లో వీళ్ళు పెట్టుకున్న పదాలు అదే విధంగా ఇచ్చిన అర్థాలు వేరండి. వాస్తవంగా ఏంటంటే సంఘటన సృష్టి అభియాన్ పెట్టుకున్నారు వీళ్ళు మీటింగ్. ఎందుకంటే వాస్తవంగా దేశంలో ఎక్కలేదు ఇప్పటి వరకు ఏఐసిసి అంటే వాళ్ళ పార్టీ పుట్టినప్పటి నుంచి 2 రాష్ట్రాలను కలిపి మాత్రం ఎక్కడ పెట్టలేదు. వీళ్ళ బానిసత్వానికి ప్రతీక, తెలంగాణ కాంగ్రెస్ నాయకుల బానిసత్వానికి ప్రతీక. ఎందుకంటే ఒక రాష్ట్రంతో ఎప్పుడు కూడా కలిపి ఏ రాష్ట్రం కూడా అటెండ్ కాలేదు. మొదటిసారిగా ఇది దిగజారిల్లని కూడా చెప్తున్నా. ఏ రాష్ట్రమైనా కూడా ఒక అస్తిత్వాన్ని ఏర్పడిన తర్వాత, ఒక తెలంగాణ భావం ఏర్పడిన తర్వాత మేము పాల్గొనమని కరాఖండిగా చెప్పాలి. మాకు అస్తిత్వం ఉన్నది, మా పార్టీ సమస్యలు ఏందో మాకుంటే అవతల రాష్ట్రం ముందు మా ఇజ్జత్ పోతుంది, మేము మాట్లాడుకోలేము. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు మనం ముగ్గురిని కలిపి కూడా మీటింగ్ పెట్టలేరండి. ఎందుకంటే హిమాచల్ ఇప్పుడు చాలా అంశాలు తీసుకుంటే దేశంలో లేకుండా పోతున్నది పార్టీ. హిమాచల్ ప్రదేశ్, అదే విధంగా కర్ణాటక, అదే విధంగా తెలంగాణలో 3 రాష్ట్రాలే మిగిలి ఉండదు. ఈ 3 రాష్ట్రాలను కలిపి పెట్టిల్లంటే అట్లా కూడా లేదు. అదే విధంగా వీళ్ళని పెట్టమనండి, యూపీని ఎంపీని కలిపి పెట్టమనండి దమ్ముంటే కాంగ్రెస్ పార్టీని. అదే విధంగా గుజరాత్ ను, అదే విధంగా రాజస్థాన్ కలిపి పెట్టమనండి. అదే విధంగా మహారాష్ట్రను ఎంపీని కలిపి పెట్టమనండి. అదే విధంగా కర్ణాటకను, తమిళనాడు కలిపి పెట్టమనండి. పెట్టరు, ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళకి ఆత్మీయమని ఎక్కువ. మనలకు బానిసలుగా బతికి బతికి బతికి, ఎందుకంటే 56 నుంచి 2014 వరకు బానిసలు బతికిన బతుకులు ఇంకా రాదు. అది వాళ్ళకి రాదు. వాళ్ళ నరనరాల బానిసత్వం వాస్తవంగా ఇమిడి ఉన్నది. ఆ రక్తం నుంచి ఆ బానిసత్వాన్ని వేరు చేయాలి. ఎందుకంటే పీజీఆర్ లాంటి నాయకులు చచ్చిపోయింది ఆ పార్టీలో. ఏ విధంగా మాట్లాడతారండి? అసలు విష్ణు ఎందుకు, అసలు వాస్తవంగా శివుడు ఎందుకు, రాజకీయ పార్టీకి దేవుడికి సంబంధం ఏంది? నేను మళ్ళా కూడా చెప్తున్నా, రాజకీయాలు చాలా పవిత్రమైనయండి. ఎందుకంటే మీరు ఇంతకుముందు స్టార్టింగ్ చేసేటప్పుడే భవానీ గారు క్లియర్ గా చెప్పింది. ఎందుకంటే రాజకీయాలు, అదే విధంగా మతాలు, కులాలు వేరు. ఎందుకంటే ఒక కుల సంఘానికి పనిచేయాలంటే బాజాప్తో కుల సంఘాల పోయి పనిచేయాలి. ఒక మతానికి పనిచేయాలంటే అవసరమైతే మత ప్రచారంగా మారి మత ప్రచారం చేయాలి. కానీ ఒక కులానికి కాకుండా, ఒక మతానికి కాకుండా యావత్తు కులాలకు, యావత్తు మతాలకు, మొత్తం దేశానికి సేవ చేయాలంటే ఏకైక మార్గం రాజకీయాలు. ఈ రాజకీయాల్లో ఈ కులము, మతం అనే రంగు పునిని ఈ రోజు ఓలి రోజు కూడా మాట్లాడుతున్నా. ఈ రంగును అద్ది ఏ విధంగా దుర్మార్గం చేస్తున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు. దేవుళ్ళకి వీళ్ళకి సంబంధం ఏంటండి? రాజకీయ నాయకులకు దేవుళ్ళకి సంబంధం ఏంటిది అని అడుగుతున్నా. అది ప్రజలకు సేవ చేయాలి. ఇప్పుడు మహానుభావులే చెప్పిల్లు కదా అండి, ఇప్పుడు మనిషిగా పుట్టినోడు మానవుడే మహనీయుడు, దేవుడు అని చెప్పిళ్ళు. అదే ఆ క్రమంలో అన్ని కులాలకు, అన్ని మతాలకు పనిచేయవలసిన ఈ రాజకీయ పార్టీలు ఒక దిక్కు మాట్లాడతాడు. మొన్నటికి మొన్న అయితే రేవంత్ రెడ్డి ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అని మాట్లాడండి. మరి అదేందండి? అంటే మీ ఏ అవకాశం ఉంటే ఎక్కడికి పోతే ఆ మాట మాట్లాడతారా, ఏడికి పోతే ఎక్కడ పాట అక్కడ పాడతారా? ఈ సందర్భాలు కరెక్ట్ కాదండి. ఎందుకంటే రాష్ట్రాలుగా ఆల్రెడీ విడిపోయినాం. వాళ్ళ 29 జిల్లాలైనా, మన 33 జిల్లాలైనా. జిల్లా అధ్యక్షులు అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళ చర్చలు జరుపుకుంటే ఏం చర్చించుకుంటారండి? రాష్ట్రంలో ఉన్న సమస్యలు వేరు, వాళ్ళ రాష్ట్రంలో ఉన్న సమస్యలు వేరు. వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళ అధికారం లేవు, మన రాష్ట్రంలో అధికారం ఉన్నది. అధికారం వచ్చిన తర్వాత వీళ్ళు ఎన్ని హామీలు ఇచ్చిళ్ళు, ఏమేం చేసిళ్ళు, ఇవన్నీ లెక్కలు కట్టుకుంటే చాలా పెద్ద లిస్టే ఉన్నది. మరి వాటి గురించి మాట్లాడే నైతిక బాధ్యత ఆడ ఉన్నదా అండి? ఇప్పుడు ఒకటి అండి, ఇప్పుడు నేను అంటున్నా 6 గ్యారెంటీలు ఇక్కడ ఉన్నాయి. మరి 6 గ్యారెంటీలు అక్కడ ఎందుకు చేయట్లేదు?
అక్కడెందుకు చెప్పట్లేదు వీళ్ళు? అక్కడెందుకు? ఇప్పుడు అధికారం ఉన్నంత మాత్రాన్నే మీరు వచ్చి ఇక్కడ మాట్లాడతారా? మరి అధికారం ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటకలో ఎందుకు లేవు? అదే విధంగా హిమాచల్ ప్రదేశ్ లో ఆఖరికి బాత్రూమ్ ట్యాక్స్ చేసిన దుర్మార్గులు కదా మీరు. నేనేమంటున్నా, ఒక టాయిలెట్ ఉంటే ఒక టాయిలెట్, రెండు టాయిలెట్ రెండు టాయిలెట్, మూడు టాయిలెట్లకు ట్యాక్స్ చేసిన విధానం తీసుకొచ్చింది హిమాచల్ ప్రదేశ్ లో ఈ కాంగ్రెస్ పార్టీ. మరి ఆడ పరిపాలన సరిగ్గా లేక ఆడ పరిపాలన సక్కగా రాదు. అదే విధంగా కర్ణాటకలో సీటు కోసం కొట్లాటలు, ఎప్పుడు ఏది ఎవరు ముఖ్యమంత్రి అయితే తెలియదు. ఆఖరికి ఇప్పుడు ఈడైతే బుల్డోజ్ ప్రభుత్వం అని పలు రకాలుగా బీజేపీ మీద మాట్లాడిన రాహుల్ గాంధీ ఈ రోజు ఏం చెప్తాడు? ఖమ్మం ఎందుకు పోలే? ఈ రోజు ఆఖరికి విద్యార్థులు 582 మంది చచ్చిపోయింది. మరి ఒక్క విద్యార్థి దగ్గర ఎందుకు పోలేదు? రైతులు 500 నుంచి 600 మధ్యలో చచ్చిపోయింది. మరి ఒక్క రైతును కూడా నువ్వు వరంగల్లో పెట్టినావు కదా, రైతు సభ అని, రైతుకు సంబంధించిన ఏదో హామీలు ఇస్తా అని, రైతు డిక్లరేషన్ అని. మరి ఒక్క రైతు దగ్గరికి ఎందుకు పోతలేవు? అంటే మీ డీసీ ప్రెసిడెంట్ల సమావేశానికి తప్పతాగి ఎగురుకుంటా వీడియోలు బయటకు వచ్చినాయండి. ఒక్కొక్కరు డాన్సులు చేసుకుంటే ఎందుకు డాన్సులు చేస్తున్నారు? ఖమ్మంలో ఇల్లులు పోయకుండా డాన్సులు చేస్తున్నారా? గాంధీ విగ్రహం పేరిట 5,000 కోట్లు గాంధీ కుటుంబానికి అప్పయ్యే పనికి చేస్తున్నారా? ఎందుకంటే దోపిడీ కదా. ఆఖరికి కర్ణాటక ఎలక్షన్స్ కు అదే విధంగా మొన్న పంపించి ఇక్కడి నుంచి డబ్బులు పంపించి చూసినాము. అదే విధంగా మొన్న కేరళ ఎలక్షన్స్ కూడా 1000 కోట్లు మేము పంపుతామని డైరెక్ట్ ఇండైరెక్ట్ కూడా మాట్లాడుకున్న పరిస్థితులు. మొత్తం దోపిడీ చేసి ఇక్కడున్న సహజ సంపదను మొత్తం కంప్లీట్ గా దోచి, ఎందుకు గాంధీ కుటుంబానికి ఏం అన్యాయం వచ్చిందండి నేను అడుగుతున్నా? ఎందుకు ఇవ్వాలి? కార్యకర్తలట మనిషిని వేసుకున్నట 1000 కోట్లు ఇస్తారట. ఎందుకు ఇస్తారండి? ఎందుకు ఇవ్వాలి? మరి ఇప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగింది. తెలంగాణకు అనాథ నుంచి ఉద్యోగాల విషయంలో, నిధుల విషయంలో, నీళ్ల విషయంలో అన్యాయం జరిగింది. అప్పుడు ఎన్ని పైసలు ఇచ్చింది మరి తెలంగాణ ప్రజలకు? అదే విధంగా 60,000 కోసపెట్టరుగా ఇప్పుడు. ఎందుకంటే ఓన్లీ కాళేశ్వరంలో క్లియర్ గా ఒక 300 కోట్లు పెడితే రిపేర్ అవుతాడు. మరి 300 కోట్లు ఎందుకు వసూలు చేసి ఇవ్వట్లేదు? తెలంగాణ కన్నీళ్ళు అవసరం లేదా? గాంధీ కుటుంబం కన్నీళ్ళ కదా, అది కూడా గాంధీ కుటుంబం కాదు. అద్దె గాంధీ కుటుంబం, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రాబర్ట్ ఓద్రాకు సంబంధించిన వీళ్ళ కన్నీళ్ళే మీకు కావాలా? అంటే తెలంగాణ ప్రజల కన్నీళ్ళు అవసరం లేదా? తెలంగాణ కన్నీళ్ళకు కారణమైన పార్టీ, మొత్తం మోసం చేసిన పార్టీ, దుర్మార్గం చేసిన పార్టీ, గత 60 సంవత్సరాలుగా తెలంగాణ అనువనువున ఒక్క ప్రాజెక్ట్ చూపించమనండి. నేను మరీ చెప్తున్నా, అందరు నాయకులు ఉన్నారు, అందరు ఉన్నారు. 60 ఏళ్లుగా మీరు ప్రాజెక్టులే కడితే తెలంగాణకు సంబంధించి ఎన్నికైనా జరుగుతుందండి. 53లో నేను ఏమంటున్నా, వీళ్ళు పేర్లు మార్చుకునే సందర్భం కూడా ఆంధ్రప్రదేశ్ లో విరివిగా నడుస్తున్నది. మంచి వాదన వచ్చింది చాలా రోజులకు నిజంగా. ఎందుకంటే వాళ్ళు గరికపాటి మొన్న ఏదో తెలుగు నాడు అని పెట్టుకోవాలి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పేరు అంటే, నేను వాస్తవంగా కొంచెం, ఎందుకంటే చిన్న సబ్జెక్టే, నేను సంతోషపడ్డా. ఎందుకంటే ఈ రోజుకైనా అక్కడ సోయేస్తున్నది. ఎందుకంటే తమిళనాడు నుంచి 53లో 58 రోజులు పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగా రాష్ట్రం ఏర్పడ్డదండి. తమిళనాడు నుంచి ఒక భాగం విడిపోతే ఆ భాగాన్ని తీసుకొచ్చి తెలంగాణ ఒక రాష్ట్రం, అంతకుముందు ఒక దేశం, 53లో ఒక రాష్ట్రంగా ఏర్పడ్డది ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ కూడా కాదండి, ఆంధ్ర రాష్ట్రము. 53లో ఏర్పడ్డది ఆంధ్రప్రదేశ్ కాదు, ఆంధ్ర రాష్ట్రము. 53లో ఆంధ్ర రాష్ట్రంలో 3 ఏళ్లకే ములుగు పక్కన వచ్చి ఇది 56లో తెలంగాణ కలిపేటప్పుడు ఒక చిన్న రాష్ట్రం. ఎందుకంటే ఒక తమిళనాడు నుంచి ఒక భాగం తీసుకొచ్చి తెలంగాణ కలిపితే తెలంగాణ రాష్ట్రం అవుతుందా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ అవుతా అండి? ప్రదేశ్ అన్న ఓడే దక్షిణ భారతం లేదండి, అది హిందీ పదము. అది హిందీ పదం. మళ్ళీ చెప్తున్నా, ఆంధ్ర రాష్ట్రం మాత్రమే వాళ్ళది. ఇంకోటి ఏంటంటే వాళ్ళకు వాళ్ళ మదర్, అదే విధంగా ఫాదర్ రాష్ట్రం మీద ఏదైతే తమిళనాడు మీద ప్రేమ ఉంటే ఆంధ్ర నాడని పెట్టుకోండి, లేకపోతే తెలుగు నాడని పెట్టుకోండి, అంతే తప్ప గానీ మాకు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. భావ సారూప్యం ఉన్నది. అదే విధంగా ప్రాంతాలుగా చాలా విభేదాలు ఉన్నాయి. ఎందుకంటే మేము సపరేట్ గా ఉన్న ఒక దేశంగా బతికిన వాళ్ళు, దాని తర్వాత 48లో మాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 56 వరకు సపరేట్ గా ఉన్న వాళ్ళం. మా దాంట్లో తీసుకొచ్చి మా తెలంగాణ అస్తిత్వాన్ని వాస్తవంగా పొడగొట్టిల్లు. తెలంగాణ అన్న పదాన్ని చంపేసిల్లు. తెలంగాణ పదాన్ని మళ్ళీ కేసీఆర్ గారు పుట్టకపోతే, కేసీఆర్ గారి నేల మీద ఉద్యమం చేయకపోతే తెలంగాణ పదవి ఉండకపోవండి. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ గానే ఉండి, ఆంధ్రప్రదేశ్ ఎవరికి పుట్టిందండి? ఆ ప్రదేశ్ పదవి ఇక్కడ ఎందుకు వాస్తవంగా చెప్పాలంటే తీసుకొచ్చి ఈ నేల మీద రాసిల్లు, పూసిల్లు. నేను మళ్ళీ చెప్తున్నా, ఆ ప్రదేశ్ అన్న పదాన్ని దక్షిణ భారతదేశం తరిమి కొట్టాలి. ఆ ప్రదేశ్ అన్న వర్డ్ వాస్తవంగా చెప్పాలంటే అది ఉత్తర భారతదేశం సంబంధించింది, దక్షిణ భారతదేశం సంబంధించింది కాదు. ఆంధ్ర ప్రజలు ఈ రోజుకైనా సోయి తెచ్చుకొని మీరు ఆంధ్ర నాడుగా లేకపోతే ఆంధ్ర రాష్ట్రం, ఎందుకంటే 3 ఏళ్ళు 53 నుంచి 56 వరకు ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నారు కాబట్టి ఆంధ్ర రాష్ట్రం పెట్టుకోవాల్సింది కోరుతుంది. ఓకే, నర్రా విజయ్ గారు చెప్పండి. ఎస్ విజయ్ గారు, ఇప్పుడు చూసుకుంటే తెలంగాణ రాజకీయాలు రోజు కూడా ఒక కొత్త కోణాన్ని సంతరించుకుంటున్నాయి. మనం ప్రతిరోజు చూసినా కూడా ఏదో ఒక కొత్త టాపిక్ అనేది కూడా హాట్ టాపిక్గా మారుతుంది. అయితే మరి ఈ రోజు ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలంటే అసలు తెలంగాణ రాజకీయాలు ఏ కోణాన వెళ్తున్నాయి అనుకోవాలి? తెలంగాణ రాజకీయాలు ముఖ్యంగా రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చి ఆ వ్యాఖ్యలు చేయడం అంటే దయాలు వేదాలు వెల్లించేటువంటి ప్లేస్లోకి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సింపుల్ జీవితము,
బీజేపీ ఆడంబరాలు ఉమ్, అనే యాంగిల్లో చెప్పినట్టు అంటున్నటువంటి ఉమ్, ఎక్కడుందండి? మొత్తం తెలంగాణలో మొత్తం ఆడంబరం అంతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఉమ్, చిన్న ఉందా ఆ ఆడంబరాలు? ఉమ్, ముఖ్యమంత్రి 66 సార్లు ఢిల్లీకి పోతారు. ఉమ్, ఉన్నటువంటి ఒక్కొక్కరు ల్యాండ్ క్రూజర్లో తిరుగుతున్నారు మంత్రులు. ఉమ్, ఇవన్నీ ఆడంబరాలు ఎక్కువ. ఇంట్ల ఖర్చుకి ఎన్ని కోట్లు పెడుతున్నారు, ఒక్కొక్క ఆ, వాళ్ళ క్యాంప్ ఆఫీసులకు ఎన్ని కోట్లు పెడుతున్నారు, కర్టెన్లకు కోట్లు కోట్లు పెడుతున్నారు. ఇది అనండి. ఉమ్, ఇది ఒక్క చెప్పడం ఒక్క నిమిషం, విజయ్ కుమార్ ఒక్క నిమిషం మీకు ఇంకొకటి బాత్రూమ్ పోదామంటే కూడా హెలికాప్టర్ పోతున్నారు. భువనగిరికి కామారెడ్డి దానికి కూడా హెలికాప్టర్, ఆ, బాత్రూమ్ వస్తే కూడా హెలికాప్టర్ ఎక్కే దిగుతున్నారు మంత్రులు. హెలికాప్టర్ దరిద్రం పెళ్లిళ్ళకి పోయిర్రు. ఉమ్, పెళ్లిళ్ళకి పోయిర్రు. ఆఖరికి రాష్ట్ర కార్పొరేషన్ ఒక చైర్మన్ ఆమె కూడా పెళ్లికి పోయింది. ఉమ్, అట్లా ఈ ఇది రకంగా దౌర్భాగ్యమా? ఇంత ఆడంబరాలు చేసుకుంటూ ఇంత రకంగా అధికార దుర్వినియోగం చేసుకుంటూ రాహుల్ గాంధీ వచ్చి ఈడ భాషణలు ఇస్తే నమ్మేటట్టు ఏముండరు. వచ్చింది ఎందుకోసం వచ్చిరో అర్థమవుతున్నటువంటిది. పేరుకు అది కేసీ వేణుగోపాల్ వచ్చిండ్రు. ఉమ్, మీరు చేసే ఇంకొకటి ఏంది సిద్ధాంతపరంగా అంటే ఉమ్, వీళ్ళ కాంగ్రెస్ అంటే దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ముస్లిం అనేటట్టు ముద్ర పడిపోయింది. ఆయన వారసత్వం అట్లా ఆర్ఎస్ఎస్ చేసిన ప్రచారం అనుకోండి. ఉమ్, ఆయన ముస్లిం అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ అంటే ఓ ముస్లిం పార్టీ లాగా ముద్ర పడిపోయింది. ఉమ్, హిందువులతో పోల్చుకుంటున్నాడు. బీజేపీ విష్ణుమూర్తి నేను శివుడు, మేము మేము హిందువుల, మాది హిందువుల పార్టీ అని చెప్పుకోవడం కోసం చెప్పినటువంటి విషయమే తప్ప ఓ సమస్యల పరిష్కారానికో ప్లస్ ప్రధానమంత్రి కావాలని రేవంత్ రెడ్డి అనడం, అయితా అని ఒప్పుకోవడం రాహుల్ గాంధీ, ఇవన్నీ ఎట్లా నవ్వు వచ్చే విధంగా దేశానికి సంబంధించిన ప్రధానమైనటువంటి ఇష్యూస్ మాట్లాడకుండా, ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూస్ని ఎట్లా సాల్వ్ చేస్తారో చెప్పకుండా, ఇచ్చినటువంటి హామీలను ఎట్లా నెరవేరుస్తారో చెప్పకుండా, ఇవన్నీ ఏంటంటే జస్ట్ మీడియాలో ఒక పూట చర్చ కోసము, మీడియా డైవర్షన్ దానికోసం, వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ని సరిదిద్దుకునే కార్యక్రమం లాగానే ఉంది తప్ప ఒక స్వతంత్ర పోరాటం చేసిన పార్టీ లాగానో, ఒక లెజెండ్ గా ఉన్నటువంటి గాంధీ నెహ్రూ వారసత్వంగా వ్యవహరించేటువంటి పార్టీ లాగానైతే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లేదు. మొత్తము కాంట్రాక్ట్ ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏమైందంటే రాహుల్ గాంధీ వచ్చేసరికి మొఘల్ సామ్రాజ్యం చివరి రాజు పతనం అయినటువంటి సిచ్యువేషన్ లోనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాంట్రాక్ట్ రేవంత్ రెడ్డికి పక్క పార్టీ నుంచి తెచ్చుకొని కాంట్రాక్ట్ ఇచ్చిర్రు. కర్ణాటకలో ఒకరికి కాంట్రాక్ట్ ఇస్తున్నారు. అదేవిధంగా కేరళలో పిసిసి అధ్యక్ష పదవి అట్లా కాంట్రాక్ట్ ఇచ్చి అధికారం తీసుకునేటువంటి సిచ్యువేషన్ లో ఉంది తప్ప ఓన్ గా ప్రజా సమస్యల మీద ఫైట్ చేసి మోడీకి ఒక ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం చూపించేటువంటి దశ కాంగ్రెస్ పార్టీకి కనిపించటం లేదు. ఆ రకంగా వీళ్ళు అంతో ఇంతో మన అరవింద్ కేజ్రీవాల్ కేసీఆర్ చూపిస్తే అందులో బీజేపీ తోటి కుమ్మక్క అయిపోయి కేసులు పెట్టించి లిక్కర్ కి సంబంధించి అది ఉత్తుతుంది అని తేల్చినటువంటి సిచ్యువేషన్. ఆ విషయంలో రెండు జాతీయ పార్టీలు ఏకమైనటువంటి. అందుకే కాంగ్రెస్ పార్టీకి దేశంలో భవిష్యత్తు కనిపించటం లేదు. ఏదో ఐవాష్ కోసం ఇట్లా తిరిగి అధికారం ఉన్న చోట, ఇట్లా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్న చోట కొంచెం హంగామా చేసి రెండు సార్లు ఆ రకంగా కనిపిస్తుంది తప్ప ఒక దేశానికి ఒక నాయకత్వం వహించేటువంటి సిచ్యువేషన్ కనిపించటం లేదు. ఇట్లా పోల్చుకోవడం ఏందండి? విష్ణుమూర్తి ఒకళ్ళు, శివుడు. కాకపోతే అసలు ఈ రెండు జాతీయ పార్టీలు దేశానికి రాక్షసంగానే పట్టుకున్నాయి. ఈ రెండు పార్టీలే కదా పరిపాలించింది. ఎందాక తీసుకుపోయారు? ఏమైనా ప్రపంచంలో పోటీ పడగలుగుతున్నామా? ప్రతి పర్ క్యాపిటల్ ఇన్కమ్ హై స్థాయిలో ఏమైనా పెరిగిందా? మీకు జపాన్ అంత లేదు, జీడిపి పెరుగుతలేదు. ఎంతసేపు పాకిస్తాన్ తో పోల్చుకోవడం, ఎంతసేపు బంగ్లాదేశ్ తోటి పోల్చుకోవడం. ఆ స్థాయికి దిగదార్చినాం తప్ప మనం 140 కోట్ల జనాభా ఉన్నది. ఎంత అభివృద్ధి కావాలి, ఒక్కొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉండాలి? ఇది ఈ 60-70 ఏళ్ల నుంచి ఈ రకమైనటువంటి పరిపాలన అయితే లేదు కదా. ఆ రకమైనటువంటి పరిపాలన అటువైపు డ్రైవ్ చేసినట్టయితే లేదు. మరి ఇంకా మోడీ గారు వచ్చినాక మొత్తం ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ పాకిస్తాన్ తో పోల్చుకొని నిరంతరం ఓ చెత్త కంట్రీతో పోల్చుకొని మనం ఏదో అదైపోయినట్టు, వాడిని దెబ్బ కొడితేనే మనం విజయం సాధించినట్టు. వాడు అసలు భారతదేశం లాంటి దేశానికి అసలు పాకిస్తాన్ కాల్గోటి సరిపోయినటువంటి దేశం. దాంతో పోల్చుకొని నిరంతరం ప్రజలని
ఒక మైండ్ సెట్లో పెట్టి ఒక ఉన్మాదం దిశలో పెట్టి టైం పాస్ చేయడం. రాహుల్ గాంధీ కూడా అంతే. దేశంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో బ్లాక్మెయిల్ చేసి దొంగదందాలు చేసి అటువంటి వాళ్ళకు పార్టీని అప్పగించేసి మనం చూసుకుంటూ కూర్చుందాం అనేటట్టు వ్యవహరిస్తున్నారు. దేశ రాజకీయాలకు దేశానికి ఇది సరైనటువంటి రాజకీయ వ్యవస్థ లేదు. ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ చాలా అవసరం ఉంది ప్రస్తుత దేశ పరిస్థితుల్లో. రెండు పార్టీలకు పెద్ద వ్యత్యాసం లేదంటారు, రెండు రెండే. వ్యత్యాసం ఉంటుంది, కనీసం డెవలప్ కావాలి కదండి. అంతో ఇంతో ప్రాంతీయ పార్టీలు ఎక్కువ రూల్ చేసిన కానీ డెవలప్ అయింది కదా. తమిళనాడు దేశానికి పైసలు ఇస్తుంది, తెలంగాణ దేశానికి పైసలు ఇస్తుంది, ఈ అంతే మహారాష్ట్ర ప్రాంతీయ పార్టీలు రూల్ చేసిన కానీ అంతో ఇంతో డెవలప్ అయినట్టు అనిపిస్తుంది. మిగతా అదంతా దోసుక తిన్నారు. వాళ్ళ దోపిడీకి ఈ మిగతా ఈ డెవలప్ అయిన 5-6 రాష్ట్రాలే అన్నం పెడుతున్నాయి దేశానికి. అట్లా కాదు కదా. దేశానికి ఇంతవరకు ఇంత పెద్ద దేశం పంటలు పండించేటువంటి ఖతర్నాక్ భూమి ఉన్నది. భూమిని మొత్తం చేయగలిగిరా ఏమైనా 70 ఏళ్ళ? నీకు చైనా ఎట్లా చేసుకున్నది? చైనా చేసుకుని ప్రపంచాన్ని శాసించే కాడికి పోయింది. అమెరికానే భయపడే కాడికి తీసుకుపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. మనం ఊరికే అమెరికా ఏమిస్తుందో మనకు ఏమిస్తుందో అమెరికాకు లొంగిపోయేటట్టు మనం వ్యవహరిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇది సరైన రాజకీయ వ్యవస్థ భారతదేశానికి లేదు ప్రస్తుతం. ఒక పటిష్టమైనటువంటి ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రెండేదో పోల్చుకొని ప్రజలను మభ్యపెట్టి విష్ణుమూర్తి శివుడులాగా ఉన్న సింప్లిసిటీ ఉంటుర్రా ఇది కాంగ్రెస్ దేశంలో. అంత ఎమ్మెల్యేలను 100 కోట్లు పెట్టుకుంటూనే ఉండే, కౌన్సిలర్లను కొంటూనే ఉండ్రి, వీళ్ళు హెలికాప్టర్లు వేసుకొని తిరుగుతూనే ఉండే. చెప్పుకోవటానికి కూడా ఉండాలి అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు. ఇవన్నీ తెలిసో లేదో ఏ పని కోసం వచ్చిండో రాహుల్ గాంధీ ఆ పని కేసీ వేణుగోపాల్ పట్టుకొని వచ్చిండు, ఆ పని చూసుకొని పోయినట్టే ఉంది. ఓకే, కృష్ణారెడ్డి గారు. ఎస్ మేడం. ఎస్, మీరేమంటారు? మేడం, ఇందాక మాట్లాడిన దాంట్లో విజయ్ కుమార్ అన్న పెద్దగల్లు అనుకోవద్దు, కానీ ఇప్పుడు గత 11-12 సంవత్సరాల నుంచి దేశ అభివృద్ధి ఎలా చెందిందాయి పర్ క్యాపిటా అనే దాని మీద ఏం చెందలేదు, దరిద్రం అంటున్నారు. నేను ఒక్క మాట చెప్పగలుగుతా, గత 10 సంవత్సరాలకు ఇప్పటికీ దేశంలో చాలా ఆర్థిక వ్యవహారాలు కానీ ఒక సగటు మనిషి జీవన విధానం పూర్తిగా మారింది. ఇంతకుముందు స్కూటర్లు బైకుల మీద పోయేటోళ్ళు ఈరోజు కార్లలో తిరుగుతున్నారు. ఈరోజు అంటే ఉపాధి హామీ పని చేసుకుంటే వాళ్ళకి ఇంట్లో కూడా కారు ఉంది. నేను జనరల్గా చెప్తున్నా, ఆ స్థాయికి పెరిగారు. మనం బ్యాంక్ బ్యాలెన్స్ అనేది కాదు, వ్యక్తిగత జీవితం. ఇయ్యాల ప్రతి ఒక్కరి పిల్లలను కాన్వెంట్లో చదివించగలుగుతున్నారు అంటే వారి వ్యక్తిగతంగా పర్ క్యాపిటా పెరిగింది. మీరు ఇంతకు ముందు సామాన్యుడు ఫ్లైట్ ఎక్కాలంటే ఇబ్బంది పడుతుండే, ఈ రోజు ఫ్లైట్లు దొరకాలంటే ఇబ్బందికరమైన పరిస్థితి. సామాన్యులు కూడా ఫ్లైట్ ఎక్కుతున్నారంటే పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగింది. మనము ఎంతసేపు ఏంటంటే మనము నిందారోపణలు చేసుకుంటూ పోతే అది కరెక్ట్ కాదు. ఒక్కదాని వెనకాలంటే ఎంత పెరిగినాము, మనం ఎంత గ్రోత్ అయ్యాము, ప్రతి వ్యక్తి జీవన విధానము ఎంత పెరిగింది. ఇంతకు ముందు ఓన్లీ గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ తప్ప ప్రైవేట్ అనేది అంటే వ్యక్తిగత ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయకపోతుంటాం. ఈరోజు 80% నేను కామారెడ్డి పోతుంటే నేను చాలా మందిని చూసిన ఎంప్లాయీస్ కూడా డైలీ అప్ అండ్ డౌన్ చేయగలుగుతున్నారు. మా నార్మల్ వ్యక్తులు కూడా పొద్దున అక్కడి నుంచి కారులోనే వచ్చేసి హైదరాబాద్కి వచ్చి పని చేసుకొని పోతున్నారు. హాస్పిటల్కి వచ్చినా దేనికి వచ్చినా పిల్లల స్కూళ్ళు కాలేజీల దగ్గరికి రావడానికి పోయినా కార్ల స్థాయికి ఎదిగినరు అంటే మన జీవన విధానం 10 సంవత్సరాలలో పెరిగిందా లేదా, దినదిన అభివృద్ధి చెందిందా లేదా, ఇదంతా మనం గ్రహించాలి. ఒకటే విధానంగా మనం ఏదో పర్ క్యాపిటల్ ఏదో విధంగా చూపించి పాకిస్తాన్ తోటి అనేది మనకు అజాత శత్రువు ఎవరున్నారు అంటే భారతదేశాన్ని ప్రతి నిమిషము, ప్రతి సెకండ్ను, ప్రతి మినిట్ నిద్రలో కూడా భారతదేశాన్ని ఏ విధంగా దెబ్బతీయాలి, భారతదేశంలో ఏ విధంగా ఉన్మాదాన్ని రెచ్చగొట్టాలి అనే దాని మీద మాట్లాడుతున్నప్పుడు అక్కడ అంశాలు ఈ రోజు మనం అభివృద్ధి అనేది ఇప్పుడు మీరు చాలా మటుకు డిబేట్లలో మనం చూద్దాము. విజయ్ కుమార్ అన్న కానీ మనందరం, నేను ఎవరిని వ్యక్తిగత ఇవాళ మనం మాట్లాడుతుంటే కూడా చాలా మంది ఇప్పుడు నేను కూడా ఈ మధ్య చాలా చూస్తుంటా, యూట్యూబ్ ట్రావెలర్స్ పోయినప్పుడు ప్రపంచ దేశాలకు పోయినప్పుడు కూడా మాట్లాడుతున్నారు. మనం ఈ మధ్య చైనా తోటి కూడా ఇలా అభివృద్ధి చెందాలి, అలా అభివృద్ధి చెందాలి, ఈ వస్తువు ఉండాలి, మన దగ్గర ఆ వస్తువు ఉండాలి అంటే దినదిన అభివృద్ధి చెందుతున్నాము, టెక్నాలజీని పెంచుకుంటున్నాము. ఇది రాత్రికి రాత్రి మనది ఏంటంటే పాపులేషన్ ఎక్కువ ఉన్నది, ప్రపంచంలోనే హైయెస్ట్ పాపులేషన్ ఉన్న దేశం కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆర్థికంగా కూడా కొంత దెబ్బతిన్నది. రిసోర్సెస్ మన దేవుడికి జరిగిన వాళ్ళము,
అనగారిపోయి ఉన్నోళ్ళము, దెబ్బతిని ఉన్న దేశం కాబట్టి 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు పాలన చేసిన దేశాలు కూడా ఇంకా అభివృద్ధి చెందుకుంటున్నాయి. మనము అక్కడ కాంగ్రెస్ పార్టీ చేయలేదన్నట్లు నిరంతర అభివృద్ధిలో వాళ్ళు చేసిన దాంట్లో కొంత అవినీతి జరిగింది, కొంత వ్యక్తిగత స్వార్థం గురించి దేశ రాజకీయాలను భ్రష్టు పట్టించారు అంటున్నాం. వాళ్ళు చేయలేరు అనేది మనం ఎక్కడ అన్నట్లే. అక్కడ అనుకుంటే మనకి ఇక్కడ నాగార్జున సాగర్ రాకపోతుండే, ఇక్కడ శ్రీశైలం రాకపోతుండే, అక్కడ SRSP రాకపోతుండే. నేను అన్నట్లే దీంట్లో అవినీతి జరిగింది. కొద్దిగా వాళ్ళ కుటుంబం గురించి దేశ రాజకీయాలను భ్రష్టు పట్టించి దేశానికి ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొచ్చిండ్రు అనే దాని మీదనే మాట్లాడుతున్నాం, అందరం చేస్తున్నాం. అందులో చేసిన దాంట్లో ఏదన్నా బీజేపీ ఇప్పుడు చేస్తున్న దాంట్లో తప్పుంటే విమర్శించండి. దేశంలో మనం గ్రోత్ అవుతలేమంటే చెప్పండి. పిల్లలు చదువుల విషయంలో గొప్పతనంగా పోతలేరని చెప్పండి. ప్రపంచ దేశాలలో మన విద్యా వ్యవస్థ నాణ్యత ప్రపంచంలో ఏ మూలన వెళ్ళండి, మనకు సంబంధించిన ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు ఒక 1000 నుంచి 2000 నుంచి 1,00,000 మంది వరకు ఉండే పరిస్థితులు ఉన్నాయి. ఏ దేశంలో అయినా ఆ స్థాయికి ఎదిగినాం కాబట్టి దిన అభివృద్ధి చెందాలంటే ఏ పార్టీ అయినా ఏం చేయాలనేది మనం మాట్లాడదాం, ఎలా ప్రభుత్వాలు ముందుకెళ్లాలనేది మాట్లాడదాం. నిందించుకుంటే కనుక ప్రభుత్వాలు ముందుకోలేవు. ఆరోపణలు చేస్తే మీరు నన్ను ఆరోపణలు చేస్తే నేను మిమ్మల్ని కాదు. ఈ 10 సంవత్సరాలలో 11 సంవత్సరాలలో జరిగింది ఏంది, ఈ 75 సంవత్సరాల్లో దేశ అభివృద్ధి ఏం చెందింది, ఇంకా చెందాల్సింది ఏంది, ఎక్కడ ప్రభుత్వం వెనుకబడిపోతుంది అనేది మనం కనుక పెద్దలు కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ చెప్పితే ఆ ఆర్థిక విధానాలలో కానీ కొత్త సంస్కరణలలో ముందుకెళ్తే కరెక్ట్గా ఉంటుంది. ఇక మనం అందరినీ తిట్టుకుంటూ కూర్చుంటే ఇక చేసేటోళ్ళు ఎవరు అనేది ఉంటుంది. అందుకనే చేసే వాళ్ళని ఏ విధంగా చేస్తే గొప్పగా వెళ్తారు, ఏ విధంగా ముందుకెళ్ళాలి మనం అందరం సజెషన్ చేద్దాము. ఎక్కడన్నా లోటుపాట్లు ఉంటే ఎవరమైన మనుషులమే, ఏదైనా ప్రభుత్వమే జరుగుతుంటుంది. వారి దృష్టికి రాని విషయాలలో ఏదైనా తప్పు పోతే కనుక గిది కాదు, గిది చేస్తే దేశానికి ఉపయోగపరంగా ఉంటుంది అనేది ప్రతిపక్షాలు కానీ పెద్దలు కానీ అందరు చెప్తే దేశం ముందుకెళ్తుంది. కానీ మనం నిందించుకోవడము, ఆరోపణలు చేసుకోవడము సమంజసంగా ఉండదు. ఇక అందుకనే ఇందాక రాహుల్ గాంధీ గారు శివుని గురించి విష్ణు గురించి మాట్లాడారు, కానీ ఇంకోటి అల్లా గురించి కూడా మాట్లాడితే బాగుండేది. అల్లాకు పుట్టు పూర్వతరాలు ఇక్కడ ఉన్నాయి, అల్లా ఇక్కడనే పుట్టిండు, అసవద్ది ఓహసిని దారుసలంలోనే పుట్టిండు అని చేసే అది కూడా ఇంకేమైనా మాట్లాడితే కూడా ఇంకా కొంత సమంజసంగా ఉంటుండే. ఇలాంటి అంశాలు కాదు, మనం ప్రజా అవసరాలు మాట్లాడదాము. ఆయన దేశంలో ఉన్నటువంటి అంటే పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకునిగా ఉన్నాడు, ప్రభుత్వం చేస్తున్న ఏదైనా తప్పులుంటే లేవనెత్తాలి, ప్రజా అవసరాల గురించి మాట్లాడాలి. ప్రజలకు ఏదైతే తక్షణ సాయంగా కొన్ని ఉంటాయి, దీర్ఘకాలికంగా కొన్ని చేయాల్సిన సమస్యలు ఉంటాయి. కాబట్టి తక్షణ సాయం ఏం చేయాలి ప్రభుత్వము, అలాగే దీర్ఘకాలికంగా ప్రభుత్వం ఏం చేస్తే దేశం గొప్పగా వెళ్తుంది అనేది కొన్ని అంశాలు చెప్తే కనుక బాగుంటుంది. లేదంటే ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే నిర్దిష్టంగా మీరు ఆరోపణలు చేయండి, విమర్శించండి. అంతేగాని లేనిపోని అంశాలను తగిలిచ్చేసి అది ప్రజలకు అర్థం కాకుండా మాట్లాడేసి ప్రజలకు ఉపయోగపడని అంశాలను తీసుకొచ్చేసి ప్రజల ముందు పెట్టేసి ప్రజలను జీవితకాలము గతంలో జరిగింది ఇప్పుడు అదే జరుగుతుంది అనుకుంటే కనుక కాంగ్రెస్ రాబోయే రాజుల్లో పుట్టకథలు ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తుంది. ఓకే, వెంకటస్వామి గారు చెప్పండి. ఎస్ వెంకటస్వామి గారు, ఇప్పటి వరకు చూసుకుంటే ఇప్పుడు రాహుల్ గాంధీ ఏదైతే మరి తెలంగాణ పర్యటనకు వచ్చారో దానికి సంబంధించి మరి బీజేపీ మంత్రి బండి సంజయ్ కూడా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అసలు తెలంగాణ పర్యటనకి ఎందుకు వస్తున్నారు, ప్రజల కోసం వస్తున్నారా లేదంటే పాకెట్ మనీ కలెక్ట్ చేసుకోవడానికి వస్తున్నారా అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అధికారం కోల్పోయి అనుకోకుండా వస్తామని అనుకొని అధికారం కోల్పోయినటువంటి టిఆర్ఎస్ పార్టీ మిత్రులు కానీ లేదనంటే టిఆర్ఎస్ కు అన్ని రకాలుగా వెన్నుదన్న నిలబడేటువంటి ఎనలిస్టులు కానీ వాళ్ళ ప్రతినిధులుగా మాట్లాడడం సహజము. అధికారం కోల్పోయి ఉన్నారు కాబట్టి ఒక ఫ్రస్ట్రేషన్ లో విమర్శ చేయడం అనేది కూడా కొద్దిగా సహజమే కావచ్చు. కానీ ఆ విమర్శ కూడా కొద్దిగా హద్దు ఉండాలి. అనలిస్ట్ కూర్చున్న వాళ్ళు కూడా కొద్దిగా అనాలిసిస్ గా మాట్లాడాలి తప్పితే ఇక దుమ్మెత్తి పోయడానికే కూర్చున్నాం అన్నట్టుగా అది విజయ్ కుమార్ గారు కావచ్చు లేకపోతే అన్న రామ్మూర్తి గారు మాట్లాడేటువంటి తీరు అయితే ఏంటంటే కేవలం కాంగ్రెస్ పార్టీని విమర్శించడం కోసమే మేము ఇక్కడ కూర్చున్నాము అని. ఇక బానిసలు అని అంటే ఎవరు బానిసలో మరి ఆ బానిసల దగ్గరికి భారతీయ రాష్ట్ర సమితి పేరుతోటి ఎవరు పోయినారో తెలంగాణ పదాన్ని వాళ్ళ పార్టీ నుంచి ఎవరు తీసేసుకున్నారో వాళ్ళే ఒకసారి ఆలోచించుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి.
ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మిత్రులు చెప్పేదాని ప్రకారం అయితే సరే దేశానికి సంబంధించినటువంటి అభివృద్ధి దానికి సంబంధించి కృష్ణారెడ్డి గారు ఆయన వివరణ ఇచ్చినారు, విజయ్ కుమార్ గారికి వివరణ ఇచ్చినారు. ఈ దేశంలో కేసీఆర్ వచ్చినాకనే లేదా టిఆర్ఎస్ పార్టీ వచ్చినాకనే అభివృద్ధి చూసింది, ఇంకా ఈ దేశం అప్పటిదాకా అభివృద్ధి మాటనే చూడలేదన్నట్టుగా వారు మాట్లాడుతున్నారు. కానీ ఈ రాష్ట్రంలో 4 కోట్ల మంది ఆశలకు అనుగుణంగా అందరం కలిసి కొట్లాడితే తెలంగాణ వచ్చింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా ఈడ ఉన్నటువంటి విద్యార్థులు, యువత, రైతులు వీళ్ళకి సంబంధించి త్యాగాలు చేసినటువంటి వాళ్ళకి సంబంధించి టిఆర్ఎస్ పార్టీ ఏం చేసింది అనేది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. తర్వాత ఆ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆస్తులు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాయి, ఇక్కడ రాజ్యాంగ వ్యవస్థల విధ్వంసం అయింది, ఈ రాష్ట్రంలో కంప్లీట్ గా దోపిడితోటి ఫామ్ హౌజులు, ఇక వాళ్ళ ఆస్తులకు అంతులేదు. ఇలా సరే రామూర్తి గారు లాంటి వాళ్ళు, విజయ్ లాంటి వాళ్ళు, నా లాంటి వాళ్ళకు రాకపోవచ్చు, మేము చేయకపోవచ్చు, కానీ అగ్రనాయకత్వం ఏదైతే ఉన్నదో వాళ్ళ అగ్రనాయకత్వం యొక్క ఆస్తిపాస్తులు చూసినప్పుడు ఈ రాష్ట్రాన్ని దోచినారు అనేటువంటిది మేము కాదు, మేము ఆరోపణ చేయడం కాదు, ప్రజలు నమ్మారు. కాబట్టి 2023లో జరిగిన ఎలక్షన్స్ లో వాళ్ళ అహంకారానికి, వాళ్ళ అవినీతికి వ్యతిరేకంగా ప్రజల తీర్పు వచ్చింది. ఆ తీర్పుని జీర్ణించుకొస్తే వాళ్ళు లేరు, వాళ్ళ పాజిటివ్ గా ఆలోచించి పాజిటివ్ గా సజెస్ట్ చేసే స్థితిలో కూడా వాళ్ళు లేరు. సరే, వాళ్ళ స్టైల్ ఆఫ్ వర్క్ నేను వ్యతిరేకించే, ఇందాకే చెప్పిన కదా భావ స్వేచ్ఛ ఉంటది, ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటది, కాబట్టి వాళ్ళని వాళ్ళు. ఇక మా విషయానికి వచ్చి మేము కాంగ్రెస్ పార్టీ అంటే మన రామూర్తి గారికి కానీ లేకపోతే కృష్ణారెడ్డి అన్నకు కానీ విజయ్ కానీ ఐడియా ఉందో లేదో కానీ ఒక సందర్భం కేసీఆర్ గారు మాతోటి బిగినింగ్ ఉద్యమంలో వీళ్ళంతా కూడా ఉన్నారు. కృష్ణారెడ్డి గారు, మన వారు కూడా ఉన్నారు, వారు కూడా విని ఉంటారు. కేసీఆర్ గారు ఎస్ఆర్ఎస్పి దానికి సంబంధించి వెళ్ళినప్పుడు నేను ఇగో ఇట్లా పోలిక చేసిన అని చెప్పేవాడు. ఎందుకంటే ఇది ఒక శివాలయం లాగా ఉంది, ఏం లేకుండా. నాగార్జున సాగర్ కుడికోవలో చూస్తే విష్ణు ఆలయం లాగా ఉన్నదని పోల్చేవారని పదే వాళ్ళు చెప్పేవారు మాతోటి. మేము కూర్చున్నప్పుడు జయశంకర్ సారు, మేము అయితే మిగతా మిత్రులు అందరూ కూడా పెద్దలందరూ కూర్చున్నప్పుడు చాలా సార్లు కేసీఆర్ గారు చెప్పినటువంటి సందర్భం. సో ఆయా సందర్భాలను బట్టి ఒక పోలిక వస్తుంది. పోలిక ఈ దేశం సంబంధించినటువంటి ఈ సమాజంలో ఉన్నాం కాబట్టి ఈ సమాజంలో ఉన్నటువంటి దేవతలో లేకపోతే వీళ్ళ సమాజంలో నమ్మేటువంటి నమ్మకాలను బట్టే ఆ పోలికలు వస్తుంటాయి. సో కాబట్టి అదే రకంగా రాహుల్ గాంధీ గారు ఆ పోలిక చేసిండు. నేనైతే బేసిక్ గా నా వ్యక్తిగతంగా ఏంటంటే, నేను అది ఏ పార్టీ అయినా దేవుళ్ళను, దేవాలయాలను, మతాలను, కులాలను, రాజకీయాలకు పులుమొద్దు అనేటువంటిది నేను గట్టిగా విశ్వసిస్తున్నా. నేను ఆ విషయంలో రామూర్తి తోటి ఏకీభవిస్తాను. రాజకీయాలకు దేవుళ్ళను, మతాలను, కులాలను తేకుండా ఉంటే మంచిది, కానీ ఇలా నడుస్తున్నదంతా అదే. సో నేను రాహుల్ గాంధీ గారు తేవడాన్ని కూడా నేనేం సమర్థించాను. ఆ పోలిక ఇంకొక రకం నిడారంభరంగా ఉండాలనే దాన్ని శివునితో పోల్చింది, బాగానే ఉంది, కానీ ఇంకో రకంగా కూడా పోల్చొచ్చు. నిడారంభరత గురించి ఇంకో రకం కూడా పోల్చొచ్చు. సో ఎవరమైనా కూడా మతాలకు, కులాలకు అతీతంగా రాజ్యాంగబద్ధంగా పాలన జరగాలి. ఆ రకంగానే ఆలోచిస్తే బాగుంటది. ఇక విమర్శ, ప్రతి విమర్శ కృష్ణారెడ్డి గారు అన్నట్టుగా ఉంటేనే ఉంటది. ఆ విమర్శ ప్రతి విమర్శ కంటే ఇప్పుడు కృష్ణారెడ్డి గారు రాహుల్ గాంధీ అల్లా గురించి మాట్లాడితే బాగుండదు. నిరంతరం తెల్లారు లేస్తే మీరు రాముని గురించే మాట్లాడుతున్నారు కదా. రాముడు మీ ఒక్కరి సొత్తు కాదు కదా, ఈ దేశంలో ఉన్నటువంటి కోట్ల మంది ఆరాధ్య దైవం రాముడు. సో రామునికి మీకు ఏమైనా పేటెంట్ హక్కు ఉన్నదా సార్? మీరు మాత్రమే మాట్లాడొచ్చు. సో హిందూ దేవతల గురించి మీరు మాత్రమే మాట్లాడొచ్చు. వేరేవాడు మాట్లాడితే మీకు ఎందుకు అబ్జెక్షన్? వేరే వాడికి కూడా హక్కు ఉన్నది. ఈ దేశంలో ఏ దేవతలు ఉన్నాయని అల్లా గురించి మీరు విద్వేషం లేకొచ్చి అల్లా గురించి మీరు మాట్లాడతలేరా? సో అల్లాతోటి ఇండైరెక్ట్ గా పైనుంచి తిట్టుకుంటూ లోపాయకారిగా అసదుద్దీన్ ఓవైసీ తోటి లోపాయకారిగా ఆయనతోటి సాయం తీసుకుంటలేరా? అల్లా జీవనం తీసుకుంటలేరా? అల్లా ప్రతినిధుల జీవనం తీసుకుంటారా? ఇవన్నీ లోతుకు పోతే, విమర్శకు పోతే అదే ఉంటది. బట్ నేనేమంటున్నా అంటే, నేను ముగ్గురితోటి ఏకీభవించేది ఏంటంటే,
మనం అభివృద్ధి అసలు ఈ దేశంలో ఏం జరగలేదు అనేటువంటి మాట తప్పు. ఇవాళ ఈ స్థితికి వచ్చిందంటే తర్వాత తెలంగాణ అనేటువంటి రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఈ దరిద్రం ఆ దరిద్రం అని రామూర్తి అన్న అది ఎప్పుడు తిడితేనే ఉంటాడు. కానీ కాంగ్రెస్ పార్టీ అనేది లేకపోతే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేది లేకపోతే సోనియా గాంధీ అనేటువంటి కాంగ్రెస్ పార్టీ అధినేత లేకపోతే తెలంగాణ రాష్ట్రం అనేది లేదు, తెలంగాణ అస్తిత్వం లేదు. తెలంగాణ రాష్ట్రం మనం కొట్లాడినా కూడా రాని పరిస్థితి. అసలు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు అద్వానీ గారు అయితే మీకు అక్కర్లేదు, మీ దగ్గరనే రాజధాని ఉన్నది కాబట్టి మీకు తెలంగాణ అక్కర్లేదు అన్నారు. కానీ తల్లి చచ్చిపోయి ఏ లోకాల్లో ఉన్నదో ఏ స్వర్గంలో ఉన్నదో ఆ సుష్మా స్వరాజ్ గారు ముందుకు వచ్చి తెలంగాణ పిల్లల యొక్క త్యాగాలను గుర్తించి సోనియా గారికి కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా వెన్నుదన్నుగా నిలబడి ఇలా తెలంగాణ రాష్ట్రం రావడానికి అటు కాంగ్రెస్ కావచ్చు, సోనియామ్మ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, లేదంటే సుష్మా స్వరాజ్ గారు కావచ్చు, ఆడ కూర్చున్నటువంటి మీరా కుమారి గారు కావచ్చు, అందరి ఆశీస్సులతోటి చాలా మంది తెలంగాణకు సపోర్ట్ చేసిన పార్టీలతోటి ఇలా తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణ వచ్చిన తర్వాత అనుభవించింది కేవలం కేసీఆర్ గారి కుటుంబం మాత్రమే. ఆయన ఉన్నటువంటి కార్యకర్తలకు రామూర్తి లాంటి కార్యకర్తలకు ఏం దక్కలేదు. ఏం అంటే నేను అక్రమంగా దక్కాలంటే మినిమం 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 రెస్పెక్ట్, మినిమం అభివృద్ధి దాంట్లో కూడా అక్కడ ఉన్న కార్యకర్తలు కూడా నోచుకోలేదు. ఈడ కూడా ఇవాళ మా పరిస్థితి కూడా అదే ఉన్నది. మేమేం ఇది బాగా సుఖంగా ఉన్నదని నేనేం చెప్తలేను. ఈడ కూడా నిజమైన కార్యకర్తలు కొట్లాడినాడు 10 ఏళ్ళు కొట్లాడినాడు ఒకడు ఉన్నారు, 10 రోజుల కింద వచ్చిన వాళ్ళు ఇంకొకడు ఉన్నారు. అది ఆ పార్టీ విజ్ఞతకే వదిలేసాల్సి వస్తుంది. ఈడ కేసీఆర్ గారు ఏం చేసిండ్రో ఇవాళ రేవంత్ రెడ్డి గారు అదే దారిలో ఆయన కేసీఆర్ గారు ఉద్యమకారులందరికీ ఉద్యమంలో పాల్గొన్నట్టు త్యాగాలు చేసిన వాళ్ళందరినీ పక్కన పెట్టినట్టు ఇలా కాంగ్రెస్ పార్టీ కోసం త్యాగం చేసిన వాళ్ళు ఇలా పక్కన పెట్టబడి ఉన్నారు. దాని విషయంలో పెద్దగా నేను ఈ పార్టీలో ఉన్నప్పటికీ కూడా పార్టీ లైన్ ఏదో క్రాస్ అవుతుందని భయపడేటువంటిది లేదు. సత్యం సత్యమే. కాకపోతే ఏంటంటే రాహుల్ గాంధీ గారు పోలిక ఏదైతే ఉన్నదో అది కేవలము జిల్లా అధ్యక్షులు నిరాడంబరంగా ఉండమని చెప్పినారు. సరే వాళ్ళు కొన్ని విమర్శలు చేస్తున్నారు, హెలికాప్టర్లు తిరుగుతున్నారు, అది తిరుగుతున్నది. మరి అదన్నీ గమనించినప్పుడే ఈ జిల్లా అధ్యక్షులన్నా పార్టీ కంట్రోల్లో ఉన్న వాళ్ళన్నా పార్టీకి పనిచేసే వాళ్ళు నిడాంబరతో ఉన్నట్టు ఏదుంటే, అందరితో కలిసిమెలిసి ఉన్నట్టు ఏదుంటే, అందరిని సమన్వయం చేసుకున్నట్టు ఏదుంటే పార్టీ ముందుకు వస్తుంది, ప్రజలు కూడా ఆదరిస్తారనేటువంటి ఒక సందేశాన్ని జిల్లా అధ్యక్షులకు ఇచ్చే ప్రయత్నం జరిగింది తప్పితే ఇంకా వేరే ఉద్దేశం దీంట్లో లేదు. మతాలు కులాల ఉద్దేశం అయితే లేదు. సో దాన్ని ఎవరో పేటెంట్ గా మేము మాత్రమే హిందూ దేవుల గురించి మాట్లాడితే ఇంకోటి మాట్లాడొద్దు అనేటువంటి ఆ వాదన కూడా కరెక్ట్ కాదు అని రామూర్తి గారు చెప్పండి. నేనేమంటున్నా అంటే ఇక సోనియా గాంధీ లేకపోతే గాంధీ కుటుంబం లేకపోతే తెలంగాణ ఉండకపో, తెలంగాణ ఏర్పాటు రాకపో అంటే అసలు వాస్తవంగా ఆ కుటుంబం లేకపోతే మనిమా చెప్తున్నా. నెహ్రూ గారి నేల మీద పుట్టకపోతే తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో కలవకపో, సపరేట్ రాష్ట్రంగానే ఉండు. అదే విధంగా మాకు ఈ బాధ ఉండకపోయి, ఎందుకంటే 89 సంవత్సరాలు 48 నుంచి 56 వరకు సపరేట్ గా ఉన్నాం కాబట్టి కలిపి దుర్మార్గం చేసి అన్యాయం అయింది. 60 ఏళ్ళ తర్వాత మేల్కొన్న తెలంగాణ కలిసి కొట్లాడింది. కేసీఆర్ గారి నాయకత్వం అన్ని పార్టీలు అందరు కలిసి అమరుల త్యాగ ఫలితంగా తెలంగాణ వచ్చిందని వాస్తవం. ఇంకోటి ఏంటంటే భర్తను పట్టుకొని భార్య అన్నదట. ఎందుకంటే భర్త అదే విధంగా మొగుడా నేను ముట్టకపోతే ఎవరు చేసుకుంటూ అంటే నీ అమ్మని చేసుకుంటా అన్నాడట. అలాంటి పరిస్థితి. ఎందుకంటే ఎవరు కాకపోతే ఇంకోటి వస్తాడు, ఇంకోటి కాకపోతే ఇంకోటి వస్తాడు. ఏమున్నది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఆగండి వెంకటస్వామి గారు, ఒక నిమిషం ఆగండి. ఒక్క నిమిషం లేడు. అక్కడ
మేము కొట్లాడామని చెప్పు, అంతేగాని నిమిషం ఆగండి, కేవలం ఒక్క నిమిషం వెంకటస్వామి గారు ఒక్క నిమిషం ఆగాలి. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు మాట్లాడినప్పుడు ఆగండి. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం ఆగండి. 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 తర్వాత చెప్పుకుంటా. 69 ఉద్యమం వచ్చినప్పుడు ఒక్క నిమిషం ఆగండి. అవునవును వెంకటస్వామి గారు ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు ఆయన టైం ఇచ్చేవారు మాట్లాడిద్దాం, రామూర్తి గారిని మాట్లాడిద్దాం. ఒక్క నిమిషం. తప్పనిసరి నేను మాట్లాడతా. చెప్తా. 69 ఓకే ఓకే ఒక్క నిమిషం. నువ్వు చెప్పు. మీకు ఎందుకు బాగుంటుందో చెప్తా. ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం ఆగండి. నేను చెప్తా. ఓకే వెంకటస్వామి గారు రామూర్తి గారిని మాట్లాడిద్దాం. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం, దగ్గర టైం ఎక్కువగా లేదు. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం ఆగండి. రామూర్తి గారు మీరు చెప్పండి. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం ఆగాలండి. రామూర్తి గారు ఒక మాట వినండి, యాంకర్ గారు ఒక మాట వినండి. వారు గాని విజయ్ అన్న గాని లేకపోతే కృష్ణారెడ్డి అన్న గాని ప్రభుత్వము పార్టీకి సంబంధించి అనేక విమర్శ చేస్తున్నప్పుడు నేను ఇంటర్ఫేర్ కాలే, ఆ స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. కానీ తెలంగాణ ఉద్యమాన్ని కేవలం కేసీఆర్ కే పరిమితం చేస్తే ఇక్కడ ఊపుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. చెప్తా 69లో చెన్నారెడ్డి లాంటి వాళ్ళు, ఇంకో రెడ్డి లాంటి వాళ్ళు కొట్లాడితే రాలేదు. కేసీఆర్ గారు చేయబట్టి గతంలో మీరు కూడా ఒప్పుకున్నారు. మీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాకపోవని ఆయన కూడా ఒప్పుకున్నాడు. ఇక ప్రత్యేకంగా ఒక్క నిమిషం ఆగండి. నేనేమంటూ ఆగండి. ఆస్తుల విషయం చెప్పిళ్ళు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైంది, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబం బాగుపడ్డదంటే రేవంత్ రెడ్డికి 60 ఎకరాల భూమి ఉంటుందండి వాళ్ళ సొంత గ్రామంలో. 3,000 రూపాయలకి ఎకరం 2014 ముందు. 2014 తర్వాత కేసీఆర్ వచ్చిందా 3 కోట్లు అయింది. అయిన డెవలప్మెంట్ తెలంగాణ యావత్ ఆస్తులు పెరిగినాయి అన్న విషయం అందరికీ తెలిసి పెద్ద అవసరం లేదు. మేము అఫిడవిట్లో ప్రస్తావించినామండి, మేము దొంగ లెక్కలు ఎక్కడ చూపలేదు. అదేవిధంగా రేవంత్ రెడ్డి లాగా 89 కేసులతోని, డమ్మీ కేసులతోని, బొమ్మి కేసులతోని, అదే విధంగా బ్లాక్ మెయిల్ కేసులతోని, ల్యాండ్ గ్రాఫింగ్ కేసులతోని మేము ఎవరం లేము. మా అన్ని ఉద్యమం కేసులే అందరి విషయంలో. ఇంకోటి ఏంటంటే క్రమశిక్షణ లేని పార్టీకి శిక్షణ తరగతులను పెట్టుకున్నారు. సరే అక్కడ పెట్టుకున్న తర్వాత ఇరు రాష్ట్రాల మధ్యలో ఏ విషయాలు కూడా మాట్లాడద్దన్న విషయం అందరికి తెలుసు. ఎందుకంటే ఏ రాష్ట్ర సమస్యలు ఆ రాష్ట్రం అనుకుంటే అవి సరే వీళ్ళకి ఆత్మ ఉన్నదా లేదా అన్న తర్వాత మాట్లాడుకుందాం. ఇంకోటి వెంకటస్వామి గారు ఆగాలండి, ఒక్క నిమిషం ఆగాలి. ఎస్ మీ టైం అయిపోయింది, మీరు మాట్లాడారు, అయిపోయింది. రామూర్తి గారు మాట్లాడివ్వండి. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం అండి. వెంకటస్వామి గారు నేను సూటిగా ఒక మాట అడుగుతున్నా. మీరు ఫామ్ హౌస్ లో మాట్లాడి మా ఫామ్ హౌస్ లో వ్యవసాయం నడుస్తుంది. కాంగ్రెస్ నాయకుల ఫామ్ హౌస్ లో పేకట్ట వ్యవసాయం నడుస్తుంది. రా చూపెడతా. రామూర్తి గారు వెంకటస్వామి గారు వెంకటస్వామి గారు ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు అందరికి టైం ఇస్తున్నాను కదండి. వెంకటస్వామి గారు మీరు టైం ఇచ్చారు, మీరు మాట్లాడారు, మీ అభిప్రాయం ఏంటో మీరు చెప్పారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా వాళ్ళ అభిప్రాయం చెప్పాలి కదా. ఆ పార్టీ ఇంటర్నల్ విషయంలో we these two dictators. మా పార్టీ ఇంటర్నల్ కేసీఆర్ నువ్వెందుకు మాట్లాడుతావు మరి? ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం నేనేమంటా విజయ్ గారు ఫైనల్ గా మీరేమంటారు? లాస్ట్ పాయింట్ అండి, లాస్ట్ పాయింట్ మాట్లాడతా. ఇంకోటి ఏంటంటే దశాబ్దాలుగా ఓపెన్ గా మాట్లాడుకుంటే ఒక 11 శతాబ్దాలు భక్తి ఉద్యమం జరిగి 7వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం వరకు విపరీతంగా జరిగితే విష్ణుమూర్తికి సంబంధించిన వాళ్ళు, అదే విధంగా శివునికి సంబంధించిన భక్తులు ఎక్కడ కనబడితే అక్కడ కొట్టుకోసి వచ్చిందండి. మళ్ళా కావాలా అండి? నేనేమంటున్నా, ఒక మహానుభావులు ముట్టి ఒక భక్తి ఉద్యమం తీసుకొచ్చి శివుడు వేరు కాదు, విష్ణుమూర్తి వేరు కాదని కలిపితే ఇప్పుడు మళ్ళా ఆ పార్టీ శివుడు, ఈ పార్టీ విష్ణు అని మాట్లాడితే ఇది ఎక్కడికి పోతుంది? నేనేమంటున్నా, 2 భావాలు ఉంటాయండి. నేనేమంటున్నా, సుగుణ భక్తి అని నిర్గుణ భక్తి అని 2 ఉంటాయండి. సుగుణ భక్తి అంటే విగ్రహాలు ఉన్న వాళ్ళు, విగ్రహాల ఆరాధన చేసేవాళ్ళు. నిర్గుణ భక్తి అంటే శివుని ఆరాధించే వాళ్ళు. ఈ రెండింటికి సంబంధించి ఒక్కటే అని ఏదైతే మహానుభావులు చాలా దాదాపు 8-9 మంది ముట్టి నేల మీద కలిపితే ఈయనకి ఏ సంబంధం అండి? రాహుల్ గాంధీకి అసలు భక్తితోనే సంబంధము. ఇంకోటి రాజకీయ నాయకులకు ఒకటే రాజకీయ పార్టీ ఎప్పుడైనా బీజేపీ గాని, బీఆర్ఎస్ పార్టీ గాని, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ గాని ఒక పార్టీలు మాత్రమే. దేవుళ్ళు కాదు. దేవుళ్ళని పోలిస్తే మాత్రం చెప్పులతో కొడతారు అందరినీ.
చెప్తున్న దేవుళ్ళు Right. ఎవరు కాదు. అదే. సేవ చేస్తే రాజకీయాల వరకే ఉండాలి కానీ దేవుళ్ళని మధ్యకు లాగుతాండ్రు. ఓకే విజయ్ గారు ఫైనల్ గా మీరేమంటారు? ఒక్క నిమిషం రామూర్తి గారు, ఒక్క నిమిషం టైం లేదు ఒక్క నిమిషం. విజయ్ గారిని కంక్లూజన్ అడుగుదాం. ఒక్క నిమిషం ఆగాలి. రామూర్తి గారు ఒక్క నిమిషం ఆగండి. రామూర్తి గారు టైం లేదండి, టైం అయిపోయింది, అందరికి టైం ఇచ్చాం. విజయ్ గారితో మాట్లాడు. విజయ్ గారు ఫైనల్ గా ఏమంటారు? రామూర్తి గారు. మంచి పనులు చేస్తే చరిత్రలో మిగిలిపోతాయి పార్టీలు, చెడ్డ పనులు చేస్తే మాత్రం ఈ చరిత్రలో పాతి పెట్టబడతాయి. అంతే తప్ప కానీ ఎవరు దేవుళ్ళు కాదు. దేవుడు అన్నది రాముడే, కృష్ణుడు శివుడే. వాళ్ళతో పోల్చుకోవడం అజ్ఞానం, అర్ధరహితం. ఓకే విజయ్ గారు మీరేమంటారు ఫైనల్ గా? కాంగ్రెస్ రాజకీయ వ్యవస్థ, బీజేపీ రాజకీయ వ్యవస్థ దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవడంలో విఫలమైపోయినాయి. దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ కావాలి. మీరు ఎంతసేపటికి మీరు డెవలప్ అయిందంటే మీరు ఈ డెవలప్ అయింది, ఇది ఆ డెవలప్మెంట్. ఎందుకు ఈ పేదరికం ఉన్నది? ఎందుకు ఈ రకంగా రాజకీయంగా పదవి కావాలని కోరుకుంటున్నారు? ఎందుకు ఈ రకంగా అయింది? డెవలప్ అయిందని ఎట్లా చెప్తారండి? మీకున్న భూమి ఓకే థ్యాంక్ యూ నర్రా విజయ్ గారు, రామూర్తి గారు, కత్తి వెంకటస్వామి గారు, పైల కృష్ణారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పాల్గొని మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచినందుకు. చూశారు కదండి, ఇది ఇవాల్టి బిగ్ టాక్. మరో టాక్తో మళ్ళీ కలుద్దాం. అట్లా కీప్ వాచింగ్ స్వతంత్ర.